పులివెందుల ఎమ్మెల్యే జగన్ గాడిని ఎత్తిన భారీ పిడుగులాంటి వార్త. ఘోరంగా ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైపోయిన తర్వాత రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి పూర్తిగా దిగజారిపోతా ఉంది. తన పక్కన ఉన్న వాళ్ళే ఒక్కొక్కడు కాటేస్తా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాటేయడానికి రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఇద్దరు సిద్ధమైపోవడంతో జగన్ గాడు వణికిపోయేటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ ఎవరా ఇద్దరు, ఏం చేస్తున్నారా ఇద్దరు, జగన్ గాడి పరిస్థితి ఏమవబోతుంది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికార మతంతో, అహంకారంతో, కండకావరంతో ఒళ్ళు కొవ్వెక్కి తప్పుడు పనులు చేసుకుంటూ పోయాడు. వాడి అధికారానికి అడ్డు లేదని, వాడి అహంకారం తీవ్ర స్థాయికి వెళ్ళి చేసినటువంటి తప్పుడు పనులు ఇప్పుడు ఒక్కొక్కటిగా వాడిని కట్టేస్తా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి ఈ పులివెందుల పాలెగాడి తుత్తర తీరేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఎన్నాళ్ళు వీడి అడుగులకు మడుగులుత్తి వీడిని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళే వీడిని నడి రోడ్డులో గాలి వదిలేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటయ్యా అదంటే ఇద్దరు ఒకేసారి అప్రూవర్లుగా మారేటువంటి పరిస్థితి. రెండు సపరేటు కేసులు. జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి. ఈ కేసుల్లో ఒక్కొక్క కేసులోనే వీడు కనీసం 7 సంవత్సరాలు జైల్లో ఉండేటువంటి పరిస్థితి. ఈ రెండు కేసుల్లోనూ వీడికి శిక్ష పడేటువంటి పరిస్థితి. రెండిట్లో వీడిని దెబ్బేసినటువంటి ఆ ఇద్దరిని వీడు చాలా రకాలుగా వాడిని ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళలో ప్రథముడు నందిగామ సురేష్ అనేటువంటి మాజీ ఎంపీ అనేటువంటి దౌర్భాగ్యుడు. వాడు కనీసం పార్లమెంటులో అడుగు పెట్టడానికి, ఫోటో దిగటానికి అర్హత లేనటువంటి విధవని తీసుకెళ్లి పార్లమెంటులో కూర్చోబెట్టాడు. వాడు రాజధానిలో చెరుకు తోటలు తగలబెట్టినందుకు, గూండాయిజం చేసినందుకు. అయితే ఇప్పుడు వాడే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసినటువంటి వ్యవహారంలో అప్రూవర్గా మారిపోయి పూర్తిగా ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు చెప్తే చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఎవరి డైరెక్షన్లో చేశారు అనేటువంటిది పూర్తిగా పోలీసులకు చెప్పేసినటువంటి నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వాడి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపున ముంబైకి సంబంధించినటువంటి నటి కాదంబరి జత్వానిని ఏదైతే కుక్కల విద్యాసాగర్ అనేటువంటి బొమ్మను గారిని అడ్డం పెట్టుకొని ఒక జగన్మోహన్ రెడ్డి స్నేహితుడైనటువంటి పారిశ్రామికవేత్తను కాపాడటం కోసం ముంబై నుంచి అక్రమంగా తీసుకొచ్చి ఆవిడ్ని 42 రోజుల పాటు హింసించినటువంటి అంశంలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆటలో పావులైనటువంటిది ముగ్గురు అధికారులు. ఇది అందరికీ తెలుసు. దౌర్భాగ్యులు, నీచులు, నికృష్టులు, చరిత్రహీనులు, ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకునేటువంటి ఈ ముగ్గురు, పిఎస్ఆర్ ఆంజనేయులు గాడు, కాంతిరాణ టాటా గాడు, విశాలు గున్ని గాడు, వీళ్ళ ముగ్గురులో విశాలు గున్ని అమ్మో నా తొత్తర తీరిపోయేటట్టుంది అనేటువంటి ఉద్దేశంతో వాడు పూర్తిగా అప్రూవర్గా మరి అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చెప్తే చేశాడు, ఎలా వెళ్ళాడు, ఎప్పుడు వచ్చాడు, ఎందుకు తీసుకొచ్చాడు, ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, ఎందుకు ఈ అంశం నేను చెబుతున్నానంటే రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. జగన్ గాడి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారు చేసినటువంటి తప్పుడు పనులకు సహకరించి అనేక మంది ఐఏఎస్లు, బెస్ట్ ఐఏఎస్గా అవార్డు పొందినటువంటి శ్రీలక్ష్మి దగ్గర నుంచి అనేక మంది జైలు పాలయ్యారు, అనేక మంది కోర్టుల చుట్టూ తిరిగారు, అనేక మంది ఈ రోజుకి తిరుగుతూ ఉన్నారు. మరి స్వయంగా ఈ నీచుడే ముఖ్యమంత్రిగా ఉంటే, ఈ తప్పుడోడే ముఖ్యమంత్రిగా ఉంటే, ఈ అరాచకవాదే ముఖ్యమంత్రిగా ఉంటే, ఈ అవినీతి సామ్రాట్టే ముఖ్యమంత్రిగా ఉంటే ఎంతమంది బతుకులు బుగ్గిపాలవుతాయనేది ఎదవలకి కడుపులకు అన్నం తినలేదా? వీళ్ళందరూ స్వార్థం కోసం పనిచేసినటువంటి వాళ్ళే. వీళ్ళ మీద ఏమాత్రం జాలి దయ ఉండాల్సినటువంటి అవసరం లేదు, పాపం అనాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే వీళ్ళెవరూ చదువుకోలేని వాళ్ళు కాదు, వీళ్ళు తెలివిలేని వాళ్ళు కాదు, తెలివి తక్కువ వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి కోసం, కులం కోసమో, మతం కోసమో, డబ్బు కోసమో, ప్రమోషన్ల కోసమో, పదవుల కోసమో ఈ దౌర్భాగ్యులు వాడు చెప్పిన పనులన్నీ చేసి ఇవాళ పత్తిత్తుల్లాగా మాకు సంబంధం లేదు, వాడు చెప్తే చేశామంటే వీళ్ళని వదిలిపెట్టడానికి లేదు లేదు లేదు. ఎందుకంటే ఐపీఎస్లుగా ఇలాంటి గాలి వెదవులు ఊరికే అయిపోయారా, చదువుకోకుండానే, కష్టపడకుండానే. మరి వాళ్ళ ఐపీఎస్లు అయిన తర్వాత వైపీఎస్లుగా మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసినటువంటి దౌర్భాగ్యుల్ని వదిలిపెట్టొచ్చా? ఇవాళ ఈ విశాలు గున్నీగాడు అసలు ఆ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే గంటలో ఫ్లైట్ ఎక్కుతాడంట. ఎరా నువ్వు కేసు పెట్టిన దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి పోవాలన్న గంట పెట్టింది కదా, ఇంకో గంట ముందే చెక్ అవ్వాలి కదా. అంటే నువ్వు ముందే అసలు ఎఫ్ఐఆర్ కూడా పెట్టకముందే టికెట్ బుక్ అనేది అందరికీ తెలిసిపోయింది. ఇది నేను కొత్తగా చెప్పట్లేదు, అందరికీ తెలిసి నేను పెద్దగా చెప్పను. ఇప్పుడు రెండో సబ్జెక్ట్ ఏంటంటే వీడు ఎఫ్ఐఆర్ బుక్ చేయకముందే టికెట్ బుక్ చేసుకోవడమే కాదు, వీడు ఏకంగా వెళ్ళి ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అయిపోయాడు. వీడు అంటే ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళిపోయాడు వీడు, ఎఫ్ఐఆర్ కూడా బుక్ కాకముందే. అంటే జగన్ అనేటువంటి విధవ చెప్తే చట్టాన్ని ఉల్లంఘించి, మీ సర్వీస్ రూల్స్ ఉల్లంఘించి జగన్ గారి అధికారం శాస్త్రం అనుకున్నారా? మీ తప్పుడు పనులన్నీ వాడు కవర్ చేస్తాడులే అనుకున్నారా? సిగ్గుండక్కర్లే గున్నిగా నువ్వేనంటారా వచ్చి ప్రజల సమస్యలు తీరుస్తున్నట్టుగా రోడ్ల మీద తిరుగుతా
పరుగుతుతా వాటిని వీడియోలు తీపిచ్చి బయటకు వదిలి అబ్బా మోస్ట్ హానెస్ట్ అబ్బా ప్రజలు పని మీద పోయారంటే వీడు వెంటనే సహకరిస్తాడబ్బా అనే విధంగా ఈ నీచుడు ఎన్నాళ్ళు ఇచ్చినటువంటి బిల్డప్ అంతా అబద్ధమని, ప్రచార యాబని, వీడు చేసిందంతా ఫాల్స్ అని, వీడు ప్రజల్ని మోసం చేశాడని, వీడు అత్యంత దుర్మార్గుడని ఇవాళ విషయాలు ఉన్నాయి అనేటువంటి దౌర్భాగ్యుడి గురించి రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. అయితే ఈ ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి తన తప్పుడు పనుల్లో వాడుకున్నాడు, వీళ్ళకి పదవులు ఇచ్చాడు, వీళ్ళకి డబ్బులు ముట్ట చెప్పాడు. అయితే ఇప్పుడు వాళ్ళ దాకా కష్టం వచ్చేసరికి వాళ్ళిద్దరే అప్రూవర్లుగా మారి పార్టీ ఆఫీస్ మీద దాడి విషయంలో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేపించారనేది, నందిగం సురేష్ కాదంబరి జత్వాని కేసులో ఎవరు చెప్తే చేశారు, ఏం చేశారు, ఎలా చేశారనేది విశాల్ గున్నీగాడు వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా అప్రూవర్లుగా మారిపోయి మమ్మల్ని శిక్షించొద్దు, అప్రూవర్లుగా మారడం ద్వారా శిక్ష తప్పించుకోవడానికి, శిక్ష తగ్గించుకోవడానికి ఈ ఇద్దరు జగన్మోహన్ రెడ్డిని బలి అంటే బలేం కాదులే, ఆ దౌర్భాగ్యుడు చేసినటువంటి తప్పులకే శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి. తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్ష అనుభవించాల్సిందే అనటానికి మరొక నిదర్శనం ఈ జగన్ గాడి పరిస్థితి.